సప్తసింధు లాంటి కార్యక్రమాలు నేటి యువతకు చాలా అవసరమని దేవాదాయ శాఖ స్థపతి సలహాదారు సుందరరాజన్. ఒక ఆలయ నిర్మాణం జరగాలంటే కేవలం ఇంజనీర్ చదువే చాలదని స్థపతి సలహాలు సూచనలు కూడా అవసరమన్నారు. విజయవాడలో ఏఈ ఫౌండేషన్ విశ్వబంధు ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న సప్తసింధు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుందరరాజన్తో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సప్తసింధు పేరిట ఏపీ ఆర్కిటెక్చర్ కానివ్వండి, లేకపోతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ వీళ్ళందరూ కలిసి కూడా ఏఈ ఫౌండేషన్ సహకారంతో 2 రోజుల పాటు విజయవాడలో ప్రత్యేకమైన ఒక పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా మొత్తం 5 రాష్ట్రాల నుంచి దాదాపు 230 మంది స్టూడెంట్స్ కూడా వివిధ కళాశాల నుంచి కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఈ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి చూసుకున్నట్లయితే అతిథులుగా కూడా ప్రముఖ స్థపతిబడి అదే యాదగిరి గుట్ట ఆలయం ఇప్పుడు మనం చూడవచ్చు. అది ఎంత సుందరంగా అది తీర్చిదిద్దారో దానికి ప్రధాన కారకులు సౌందరరాజన్ గారు. నమస్తే అండి. ఈ రోజు ఈ కార్యక్రమం అంటే సప్తసింధు అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం ఏ విధంగా మీరు అంటారు? ఏమండి, సప్తసింధు ఈ కార్యక్రమం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్థాపత్యం అన్నది ఒక నశించిపోతున్న కళగా ఇప్పుడు మారుతుంది. దాన్ని మనకు అక్కడ కేసీఆర్ గారు యాదగిరి గుట్టాలని చేశారు. అలాంటి దాన్ని వీళ్ళు అందరికీ మనకు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ అందరికీ కూడా ఈ సప్తసింధు అంటే హెచ్ఎంటీవీ వీళ్ళందరూ కలిసి దీన్ని ఎంకరేజ్ చేసి దీన్ని నశించిపోకుండా ఇంకా ఇట్లా సంవత్సరం ఇట్లా చేసేసి దీన్ని బాగా చేయాలని అనుకుంటారు. దాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు వచ్చిన ఆర్కిటెక్ట్ కూడా ఈ చిన్నపిల్లలంటే కూడా వాళ్లకు ఈ శాస్త్రం ఈ గుడి ఇదన్నీ కూడా వాళ్ళకు తెలిసి ఉంది. వాళ్ళు చెప్పిన విధానం దాన్ని అన్నీ చూసేసి ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు శిల్పశాస్త్రం చదువులేదంటే కూడా ఆర్కిటెక్ట్గా ఉండి కూడా ఆర్కిటెక్ట్ స్థపతి కాదు లేదంటే కూడా వాళ్ళు దీన్ని అన్ని మొత్తం దీర్ఘంగా పరిశీలించి దీన్ని చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్నే సప్తసింధు దీన్ని చేసిన దానికి మా ధన్యవాదాలు. హెచ్ఎంటీవీ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. చూడొచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్ట్ సివిల్ ఇంజనీర్లు అవుతున్నారు, కానీ ఈ స్థపతి వీటి వైపు కూడా విద్యార్థులు అంతగా ఇంట్రెస్ట్ చూపకపోతే కారణం అంటే స్థపతి అన్నప్పుడు అండి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాంట్లోనే వాళ్ళు ఇంపార్టెన్స్ తీసుకొని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దీన్ని స్థపతి అన్నప్పుడు ఇంజనీర్స్ అలాగా ఒక 1000 మంది రావడం మా సంవత్సరానికి ఒక 100 మంది లేదంటే 1000 మంది ఒక ఇంజనీర్ వచ్చేటట్టు కాదు. ఇది తిరుపతిలో సంవత్సరానికి ఒక 10 మంది, అట్లనే మనకు మహాబలిపురం నుంచి సంవత్సరానికి ఒక 10 మంది అయినా వస్తున్నారు. దాని కనుక ఇది వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ దాన్ని కానీ లేదా మా జాబ్ మనకు వస్తుంది అని అనుకోకుండా వాళ్ళు ప్రైవేట్గా చేయడం, విదేశానికి వెళ్ళిపోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట్ల ఉండి ఈ స్థాపత్య కళని వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ సొంత ఊరి దగ్గరే నిర్వహణ చేయడం. కాబట్టి ఈ స్థాపత్యం అన్నది ఒక యూనిటీ లేకుండా నశించిపోతుంది. ఆ యూనిటీనే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ సప్తసింధు వాళ్ళు అందరికీ ప్రపంచానికి ఇట్లా ఉంటుంది స్థపతి అంటే ఇట్లా ఉంది అనేది చూసి చెప్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చే సలహా అంటే యూటీకి మీరిచ్చే సలహా అంటే మీరు చూసుకున్నట్లయితే అనేక టెంపుల్స్ ఇవన్నీ అని ఒక టెంపుల్ నిర్మాణం చేయాలంటే ముఖ్యంగా స్థపతి అనేది లేకపోతే ఆలయ ఐడియా అవుతుంది. స్థపతి అన్నది ఇప్పుడు ప్రపంచంలో కొత్తగా ఒక చోట్లో ఒక గుడిని స్థాపత్యం చేసేవాడు స్థపతి అంటారు. అంటే ఇప్పుడు మేమంతా కూడా ఒక 4 సంవత్సరాలు చదివి ఇదన్నీ మా గురువుల దగ్గర నుంచి ఇది నేర్చుకున్నది స్థపతి అంది. కానీ అది నేర్చుకోకుండా వీళ్ళు బేసిక్ అన్ని మొత్తం తెలుసుకుని వీళ్ళు చేస్తున్నారు. కానీ ఒక గుడి అన్నది ఒక స్థపతియే కట్టాల్సిందే. ఆయన ద్వారా కట్టడమే చాలా శాస్త్రోక్తంగా ఉంటుంది. ఇప్పుడు యాదగిరి గుట్ట గుడి పూర్వంలో కొద్దిగా చిన్న క్రౌడ్, అంటే తెలంగాణకు మాత్రమే తెలుస్తుంది. నేను ఆనంద్ ఆర్ట్ డైరెక్టర్ ఇద్దరు కలిసి కట్టినప్పుడు ఇప్పుడు ప్రపంచం అందరికి కూడా అది మా ఇదైపోయింది, పబ్లిసిటీ అయిపోయింది. అంటే యాదగిరి గుడి ఉంది, అది పోయి మనం చూడాలని చెప్పేసి విదేశం నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు దీనికి ముందు అది ఆర్జేసీ క్యాడర్ టెంపుల్, ఇప్పుడు ఇవాళ ఐఏఎస్ క్యాడర్, అంటే దాదాపు తిరుపతికి ఈక్వల్గా అది వచ్చేసింది. అంటే ఎందుకు వచ్చిందంటే దాంట్లో వాస్తు, శిల్పశాస్త్రం, ఆగమం అన్నీ కరెక్ట్గా ఉండి చూసి మేము కట్టినాం కాబట్టి అది అట్లా వచ్చిందండి. ఇది అట్లనే
ఇప్పుడు ఏ ఒక గుడి కూడా ఒక ఆగమం, శిల్పం, వాస్తు ఇది తెలిసిన శిల్పి ఒకటి చేస్తే అది తప్పకుండా ఆ గుడి పైకి వస్తుంది. ఈ ఉన్న గుడి కట్టే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మన స్థపతి దగ్గర ఎందుకు మనం పోవాలా, మనమే కట్టుకుంటామని చెప్పేసి చేస్తున్నారు. దాంట్లో చిన్న చిన్న తప్పులు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే గుడి బాగా డెవలప్ కావట్లేదు. దాని వరకు నేను శిల్పీలు కూడా ఏం చెప్తున్నట్టే మీరు వచ్చేసి స్థపతిని కలిసి మీరు గుడి కట్టండి. ఇప్పుడు మీ ఆర్కిటెక్ట్ అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా నేను చెప్పేది అదే, స్థపతిని కలిసి మీరు గుడి కట్టండి, అప్పుడు ఆ గుడి బాగా డెవలప్ వస్తుంది. నన్ను చూడొచ్చు అంటే స్టూడెంట్స్ చాలా మంది ఒక 5 రాష్ట్రం చాలా వచ్చారు, చాలా అద్భుతంగా కూడా వాళ్ళ యొక్క డిజైన్స్ చేసి అంటే నిజం వీళ్ళు ఎట్లా అంటే అల్ట్రా మోడర్న్గా కూడా గుడిని చెయ్యవచ్చు, ఇట్లా కూడా చెయ్యవచ్చు అని అంటున్నారు. కానీ అది శాస్త్రానికి అనుకూలంగా ఎంత దాకా ఉందో దాని దాకా చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళ ఐడియాస్ అంతా కూడా మాకు బాగా నచ్చింది. దానికి శాస్త్రం ఎట్లా ఒప్పుకుంటుందో దానికి అనుకూలంగా ఉన్నట్టు మేము చేసి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా. అలాగే ఒక మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు చూసుకున్నట్లయితే ఆలయ ప్రాకారాలకు సంబంధించి వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా వంశపారంపర్యంగా ఏదైతే ఈ స్థపతి అనేది వస్తూ ఉందో ఇటు వాస్తు శాస్త్రం, సంఖ్యాశాస్త్రము, అలాగే శిల్పశాస్త్రం 3 కూడా వాటి పట్ల కూడా వాళ్ళు అవగాహన కలిగించుకుంటే అద్భుతమైన నిర్మాణాలు చేయవచ్చు అనేది కూడా అంటున్నారు సౌందర్యరాజు. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.